హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు మనం డోనార్ ఐవీఎఫ్ సైకిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. డోనార్ సైకిల్స్ అంటే కొంతమంది కపుల్కి ఎవరికైతే వాళ్ళ గ్యామెట్స్, వాళ్ళ యొక్క స్పర్మ్ ఆర్ oocyte యూస్ చేసి ఎంబ్రియో లేదంటే ప్రెగ్నెన్సీ రాదు అని కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళకి మనం డోనార్ గ్యామెట్స్ అనేది సజెస్ట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిలో మనం డోనార్ని సజెస్ట్ చేస్తామో తెలుసుకుందాం. పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళందరికీ డోనార్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా చేసుకున్న ఇన్వెస్టిగేషన్స్ వలన అట్ ద సేమ్ టైం వాళ్ళు అండర్గో అవుతున్న ఐయుఐ సైకిల్స్ లేదా న్యాచురల్గా కొంతమందికి ఐవీఎఫ్ సైకిల్స్తో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కొంతమంది కపుల్కి మాత్రం అంటే ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఓవరీస్ అనేవి ముందే ఫెయిల్యూర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎగ్ కౌంట్ ఏదైతే ఉంటుందో oocyte కౌంట్ అది డ్రాస్టిక్గా వెరీ లో ఉంటుంది. సో ఎగ్ అనేది కంప్లీట్గా ఉండదు వాళ్ళలో, లేదంటే వెరీ పూర్ AMH ఉంటుంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ వెరీ పూర్ ఉంటుంది. వాళ్ళకి కొంతమంది కపుల్కి మాత్రం మనము వీ కెన్ ట్రై విత్ PRP కానీ లేదు అని అంటే స్టెమ్ సెల్ థెరపీ. బట్ అలా కూడాను మనము ఓవేరియన్ రీజుమినేషన్ చేయలేకపోతున్నాము, oocyteని ఇంకా రిట్రీవ్ చేసే కెపాసిటీ లేదు అని అంటే oocyte క్వాలిటీ వెరీ పూర్గా ఉంది, హిస్టరీ ఆఫ్ IVF ఫెయిల్డ్ సైకిల్స్ ఉన్నాయి, మల్టిపుల్ సైకిల్స్ ఓన్ సెల్ఫ్ ఎగ్తో వెళ్ళేటప్పుడు ఫెయిల్ అవుతున్నాము, ఎగ్ క్వాలిటీ అనేది కొన్ని ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ అలాంటి వాటిల్లో బాగా ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు, లేదు అని అంటే నోన్ జెనెటిక్ కండిషన్స్ ఫ్యామిలీలో కానీ వీళ్ళకి ఇది వరకు ఈ కపుల్కి అబ్నార్మల్ చిల్డ్రన్ ఉన్నారు, అదే జెనెటిక్ కండిషన్ అనేది రిపీట్ అవుతుంది, వీళ్ళ గ్యామెట్స్ యూజ్ చేసినట్లయితే కనుక ఆ కపుల్స్కి ఎట్ ద సేమ్ టైం మెన్లో వచ్చేసరికి ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్, స్పర్మ్స్ పూర్తిగా లేవు, ఎజోస్పర్మియా కండిషన్స్, వాళ్ళలో మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ మెథడ్స్ యూజ్ చేసినప్పటికీ రిట్రీవ్ చేయలేకపోతున్నాము, వెరీ అబ్నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయి, వీళ్ళలో మాత్రమే మనం డోనార్ని సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే అసలు డోనార్ స్పర్మ్ అండ్ డోనార్ ఎగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ప్రాపర్ గైడ్ లైన్స్ ART లా అని, నేషనల్ ART లా మనకందరికీను ఒక లా ఉంటుందన్నమాట నేషన్ వైడ్గా ఆల్ ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్కి క్లినిక్స్కి కూడాను. ఈ లా ప్రకారమే మనము ఈ డోనార్స్ని పర్టికులర్ ART బ్యాంక్స్ అని ఉంటాయి, ఆ బ్యాంక్స్ ద్వారానే మనకి డోనార్స్ అనేది రావటం జరుగుతుంది. మెన్లో వచ్చేసరికి సెమెన్ శాంపిల్, ఫ్రోజన్ సెమెన్ శాంపిల్ అనేది పంపిస్తారు. అట్ ద సేమ్ టైం విమెన్లో స్టిమ్యులేషన్ అనేది అంటే ఎగ్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి హార్వెస్ట్ చేయడానికి అనేది పేషెంట్స్ని మన దగ్గరికి పంపిస్తారు. ఇది ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే విధంగా, అట్ ద సేమ్ టైం వాళ్ళ అదర్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అది మ్యాచ్ అయ్యి వాళ్ళకి ఏవిను కమ్యూనికబుల్ డిసీజెస్ మోస్ట్లీ మనం రూల్ అవుట్ చేసుకునేది HIV, HBsAg ఇటువంటివి, సిఫిలిస్ ఇలాంటివి రూల్ అవుట్ చేసుకుని మనము బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి యంగ్ డోనార్స్ అంటే వాళ్ళకి నాట్ మోర్ దాన్ 35 years అలాగా. వై బికాస్ మళ్ళీ మనకి దొరికిన డోనార్ ఎగ్ కూడాను క్వాలిటీ బాగుండాలి కాబట్టి యంగ్ డోనార్స్ హూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ హ్యావింగ్ లైవ్ చిల్డ్రన్ వాళ్ళని మనం డోనార్ బ్యాంక్ ద్వారానే తీసుకోవటం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ శాంపిల్ కూడా మన క్లినిక్స్లో ఎక్కడైతే ART క్లినిక్స్ ఉంటాయో వీ డో నాట్ హ్యావ్ శాంపిల్స్ విత్ అస్. మన దగ్గర శాంపిల్స్ అనేది ఉండదు, డోనార్ బ్యాంక్ నుంచే వస్తారు. ఏ పర్టికులర్ కపుల్కి అయితే మనం రిక్వెస్ట్ అనేది చేస్తామో ఆ కపుల్కి యూజ్ చేస్తాము. ఒకవేళ ఏదైనా రీజన్ వలన కపుల్ మళ్ళీను దే హ్యావ్ చేంజ్ దేర్ మైండ్, డోనార్కి వెళ్ళాలనుకోవట్లేదు అంటే ఆ శాంపిల్ని డిస్కార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది రొటీన్గా ఫాలో అయ్యే పద్ధతి. అట్ ద సేమ్ టైం మనకి ART లా కూడాను దీనే చెప్తుంది. మనకు వచ్చే డోనార్స్ ఏంటి అంటే ఆల్ట్రిస్టిక్ డోనార్స్ అనమాట. ఇది వరకు అనానిమస్గా ఉండేవారు, బట్ ఇప్పుడు ఆ రూల్ అయితే లేదు. సో ఈ విధంగా మనము డోనార్స్ని తీసుకుని ఆ కపుల్స్కి ఎలొకేట్ చేసి లైక్ IVF సైకిల్ కోసం మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ అదంతా ఫాలో అయ్యి చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.